శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః భగవంతౌ పునః పునః అంగీకృత తుంబురు సంగీతం అంగీకృత తుంబుర సంగీతం హనుమద్గవయ గవాక్ష సమేతం హనుమద్గవయ గవాక్ష సమేతం చేతః శ్రీరామో చింతయాజీమూత శ్యామం చేతః శ్రీరామో చింతయాజీమూత శ్యామో పరమహంస హృద్గోపురదీపం పరమహంస హృద్గోపురదీపం శరణదలిత ముని తరుణీశాపం శరణదలిత ముని తరుణీశాపం పరమహంస హృద్గోపురదీపం శరణదలిత ముని తరుణీశాపం శ్రీ చేతః శ్రీరామో చింతయాజీమూత శ్యామో హరలీలావతారాయ శంకరాయ పరౌజసి కైవల్యకలనాకల్పా తరవే గురవే నమః మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వరిశిష్టాంతేవ సదృశిగణైః ఆవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మా రామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే దక్షిణామూర్తిమీడే విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాధ్యాత్మనా భేదతః స్వప్నే జాగ్రతి వాయయేష పురుషో మాయా పరిభ్రామః తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధ కార్యకారణతయా కార్యకారణ సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశమును గురించి నిన్న మీకు భగవద్గీత 3వ అధ్యాయంలో ఉన్నటువంటి అంశాన్ని ఉదాహరణగా చూపించడం జరిగింది. అది అద్భుతమైనటువంటి యొక్క వ్యాఖ్యానం కలిగి ఉన్నటువంటి 3వ అధ్యాయంలో ఆ శ్లోకము మీకు బాగా అర్థమై ఉండునని చెప్పి భావిస్తూ ఉన్నాను. కార్యకారణతయా కాబట్టి విశ్వమంతా కూడా కార్యకారణాత్మకముగా ఉన్నటువంటి విధానం ఒకటి నుంచి మరొకటి ఆవిర్భావం అవుతూ ఉంటుంది. ఇది జగత్తులో పరంపరగా నిరంతరంగా జరిగేటువంటి ఒక ప్రవాహం, ఒక నదీ ప్రవాహం. ఒక నదీ ప్రవాహముగా విశ్వము కారణము నుండి ఈ కార్యజాతం అంతయు కూడా ఆవిర్భావం అవుతూ ఉంటాయి. కనుక ఉదాహరణ నుంచి ఒకటి ఇట్లా పుట్టుకుంటూ ఉత్పత్తి అవుతూ పోయేటువంటి విధానముగా విశ్వమంతా ఉన్నది అనేటువంటి ఒక అంశమైతే దాంట్లో మరి మనం కూడా ఒక భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి మనం కూడా
ఈ విశ్వ పరంపరగా సాగిపోయేటువంటి కార్యకారణాత్మకమై ఉన్నటువంటి ప్రవాహంలో మనం కూడా భాగస్వాములమై అనేక శరీరాలను ధరించే ఒక విధానములో మనందరం దాంట్లో ఇమిడిపోయాం. ఆ ప్రవాహంలో చిక్కుకున్నాం. ఆ ప్రవాహ ఒరబడికి అందరూ కూడా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి తప్ప మరొక గత్యంతరం, మరొక మార్గ విధానం అనేటువంటిది ఏది లేదు. కనుక ఈ ప్రకారముగా జన్మ పరంపర ప్రవాహముగా ఒక దేహాన్ని ధరించి ఆ దేహం వదిలి మరొక దేహం ధరించి ఆ దేహాన్ని వదిలి మరొక దేహాన్ని ధరించి ఆ దేహాన్ని వదిలి ఈ ప్రకారంగా ఒక శరీరం కాదు, మానవ దేహమే కాదు, 83 లక్షల 4 రకాలు 84 లక్షల రకాలుగా ఉన్నటువంటి ఈ జీవ సముదాయ ప్రవాహములో మనం కూడా ఈ కార్యకారణాత్మకమై ఉన్నటువంటి ఈ ప్రవాహ విధానంలో తగులుకునే ఉన్నాము. దీని నుంచి ఎట్టి పరిస్థితులలో బయటపడే అవకాశాలు అనేటువంటివి లేవు అనేటువంటిది కూడా పరమాత్మ అపరిహార్యార్థే తప్పింప శక్యం కానటువంటి అంశమని పదముతో ఆయన చెప్పాడు. ఏదైనా ఉన్నదా అని చెప్పనంటే నివృత్తి మార్గం అనేటువంటి ఒక దాంట్లో పోయేటువంటి వారికి మాత్రమే కొంత మినహాయింపు అనే అంశం ఏర్పడింది. ప్రవృత్తి మార్గముగా పోయేటువంటి విధానములో మాత్రం ఇది మినహాయింపు అనేటువంటిది ఏమి లేదు. ఈ జన్మ పరంపర ప్రవాహంలో వెళ్ళిపోవాల్సిందే. గుర్తుపెట్టుకోండి, రెండే ఉన్నాయి మార్గాలు, ప్రవృత్తించ నివృత్తించ బంధం మోక్షం. ప్రవృత్తించ నివృత్తించ బంధం మోక్షం అని పరమాత్మ అన్నాడు. ప్రవృత్తించ బంధం, నివృత్తించ మోక్షం అనేటువంటి దానములో ఈ 2 మార్గాలు ఉన్నాయి. ఈ మానవుని యొక్క శరీరం వరకు మాత్రమే పరిమితమై ఉన్నటువంటి యొక్క అంశములు ఈ 2 కూడా. అనగా ఈ 2 అని చెప్పి అన్నప్పుడు ప్రవృత్తి మార్గం అన్ని జీవులకి ఉన్నది, మనకి ఉన్నది. ఆహార నిద్ర భయమైదునాని సామాన్యం చేతతో పశుభి నరాణం. ఆహారము, నిద్ర, భయము, మైథునము అనేటువంటివన్నీ కూడా సామాన్యం అనే మాట వాడేసేశారు. సామాన్యం అని చెప్పారంటే అన్నింటికీ ఉన్నటువంటివి. విశ్వంలో 84 లక్షల రకాలుగా ఉన్నటువంటి జలచరములు, భూచరములు, కేచరములుగా ఆకాశంలో సంచరించేటువంటి యొక్క విహంగములు, భూమి మీద సంచరించేటువంటి యొక్క మృగాదులు, మానవులు, నీటిలో సంచరించేటువంటి మత్స్యాదులు, ఇవన్నీ కూడా ఈ ఆహార నిద్ర భయ మైథునం 4 సామాన్యం చేతతో అన్నీ కూడా సామాన్యం. ఆహారము, నిద్ర, మైథునం అంటే ఉత్పత్తి ప్రక్రియ, మైథునం భయం, ప్రాణభీతి అన్నమాట. ప్రతి ప్రాణికి కూడా అది స్వతసిద్ధముగా ఉన్నటువంటిది భయం, అంటే చావు భయం అనే అర్థం. కనుక మరణం నుంచి బయటపడాలనేటువంటి యొక్క పోరాటం ప్రతి ప్రాణి చేస్తూనే ఉంటుంది. ఓ జీవిని పట్టుకుని చంపబోతూ ఉంటే అది విలవెల్లాడిపోతుంది, తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఎంత అవకాశం ఉంటుందో అంత అవకాశాల మేరకు అది తన ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీస్తుంది, విలవెల్లాడిపోతుంది. మనం చూస్తూ ఉంటాం కదా, కొంతమంది నడి రోడ్డు మీదే వాటిని బలిస్తూ ఉంటారు. మా ఆదివారం వచ్చిందా అంటే ఇక అందరికీ పండగే. అనేక జీవులకి వాళ్ళకు బాధ, వీళ్ళకి పండగ, వాళ్ళ జీవులకి బాధ. కాబట్టి ఈ ప్రకారంగా వధించి 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 మానవులు భుజించే విధానముగా పెట్టుకున్నారు. కానీ ఈ ప్రక్రియ మాత్రం హింసాపూరితమై ఉన్నటువంటి ప్రక్రియ కాబట్టి దాని ఫలితములు కూడా రాబోయే జన్మలలో ఉంటాయనేటువంటి యొక్క మాట శాస్త్రకారులు చెబుతున్నటువంటి విధానము. పరుల తిట్టినంత పాప కర్మం బబ్బు ఇడువదన్నటికి విశ్వమందు పరుడుగాడు పరమాత్మయగునయా విశ్వదాభిరామ వినురవేమ నడివేమను. పరుల తిట్టినంత పాప కర్మం బబ్బు. ఇతర జీవుల్ని తిట్టినట్లయితే వాళ్ళ మనసు బాధపడుతుంది కాబట్టి దానివల్ల నీకు పాపం వస్తుంది.
పరుల తిట్టినంత పాపకర్మం బొబ్బు విడువదన్నటికి విశ్వమందు అది ఎప్పటికీ కూడా మరి దాన్ని అనుభవించాల్సే ఉంటుంది. పరుడుగాడు పరమాత్మయగునయ. వాడు పరుడు కాదు, పరమాత్మ అనగా ఈ నీలో ఉన్నటువంటి దేవుడే ఆ దేహంలో కూడా ఉన్నాడు. కాబట్టి అన్ని దేహాలలో పరమాత్మ మమయవాంశో జీవలోకే, ఆ జీవతత్వముగా భగవంతుడు ఉండటం కారణముగా ఏ ప్రాణికి కూడా హింస అనేటువంటిది పెట్టమాక మాట పెద్దలు వాడుతూ ఉన్నారు. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిరమమ నిరహంకార, పరమాత్మ కూడా చెబుతున్నమాట. కాబట్టి ఈ ప్రకారముగా ప్రతి ప్రాణికి కూడా బతకాలనే అపేక్ష ఉంటుంది. భగవంతుడు వాటికి జన్మనిచ్చాడు, బతకమని చెప్పనే పర్మిషన్ ఇచ్చాడు. కానీ మానవుడు జక్క చాపల్యానికి లోనై ఇతర జీవుల్ని నిర్దాక్షిణ్యముగా వధించి వాటిని భుజే పనిగా పెట్టుకున్నటువంటి విధానములో మరి జీవహింస పాపము అనే మాట కూడా వాడుతూ ఉన్నారు. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. పరోపకార పుణ్యాయ. అష్టాదశ పురాణములలో ఉన్నటువంటి సారాంశమై ఉన్నటువంటి విషయముగా వ్యాసులు చెబుతున్నమాట. పరోపకార పుణ్యాయ, పరులకు ఉపకారం చేయడం అనేది పుణ్యము అన్నాడు. పాపాయ పరపీడనం, ఇతరులను బాధించటము, హింసించటము, ఇవన్నీ కూడా పాప కార్యములుగా చెబుతున్నటువంటి మాట. మరి క్షణిక సుఖానికి లోనై, క్షణిక ఋషులకు లోనై ఇతర జీవుల్ని వధిస్తున్నటువంటి విధానములో దోషములు వస్తాయనేటువంటి మాట వాడుతూ ఉన్నటువంటిది. సరే, తర్వాత పరిణామాలలో ఏమవుతుందో అది ప్రకృతి మాత తీసుకునేటువంటి చట్ట విధానంలో చేరి ఉండేటువంటి యొక్క అంశములు. కాబట్టి ప్రకారముగా మరి ప్రతి ప్రాణికి కూడా బతకాలనే అపేక్ష ఉంటుంది. ఇట్లాగా ఆహారము, నిద్ర, భయము, మైథునము అనే 4 సామాన్యం ఏతత్తు, అన్నింటికీ కూడా సమానముగా ఉన్నటువంటి ధర్మములు అన్నారు. కానీ జ్ఞానం నరాణం అధిక విశేష. నరాణం లోకంలో మానవులకు, నరులకు విశేషముగా ఉన్నటువంటిది ఏంటంటే జ్ఞానం. జ్ఞాన విజ్ఞానయోహో చైవ. జ్ఞానం విజ్ఞానం అన్నారు. జ్ఞానం తేహం స విజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషత. జ్ఞానం విజ్ఞాన సహితమై ఉన్నటువంటిది కనుక జ్ఞానం విజ్ఞానం మహాత్ముల ద్వారా పొందేటువంటిది జ్ఞానం, సాధన వల్ల అనుభవం ద్వారా పొందేది విజ్ఞానం. ఇలాంటి జ్ఞానమును విజ్ఞానమును విశేషముగా పొందగలిగేటువంటి యొక్క విధానం ఒక మానవుని యందు మాత్రమే ఉన్నది అన్నారు. సామాన్య జ్ఞానం అన్నిటికీ ఉంటుంది. ఇతర జీవులకు కూడా మనకంటే క్లారిటీగా జీవిస్తాయి, ఎంతో మర్యాదగా జీవిస్తాయి, మంచిగా జీవిస్తాయి, వినయంగా జీవిస్తాయి. చూడండి, గమనించండి, ఎంత వాటిలో క్లారిటీ ఉంటుందో కూడా గమనించవచ్చు. వాటికి కూడా తెలివితేటలు ఉన్నాయి. సామాన్య జ్ఞానం భగవంతుడు అన్ని జీవులకి ఇచ్చాడు. అయితే ఇక్కడ జ్ఞానం నరాణం అధిక విశేషమై ఉన్నటువంటి జ్ఞానం నరునికి మానవ దేహంలో ఉన్నది. విశేషమై ఉన్న జ్ఞానం ఏంటంటే సర్వేశ్వరుడు ప్రసాదించినటువంటి వేద జ్ఞానము. కాబట్టి వేదం ఈశ్వర ప్రోక్తము అన్నారు. అందువల్ల ఈశ్వర ప్రోక్తమై ఉన్నటువంటి ఆ వేద జ్ఞానాన్ని, ఉపనిషత్ జ్ఞానాన్ని, భగవద్గీత జ్ఞానాన్ని విశేషముగా పొందగలిగేటువంటి అవకాశం మానవ శరీరమునకు మాత్రమే పరిమితమై ఉన్నటువంటి యొక్క అంశం. ఇతర జీవులకు అట్టి జ్ఞానాన్ని పొందడానికి అవకాశాలు లేవు. కేవలం వాడి బ్రతుకు తెరువు కోసంగా వారికి మాత్రమే వాడికి ఉన్నటువంటి సామాన్య జ్ఞానం తప్ప ఈ మోక్ష విషయములో మాత్రం వాటికి ఎలాంటి యొక్క అవకాశాలు లేవు. కాబట్టి జ్ఞానం నరాణం అధిక విశేష. కాబట్టి మానవుడికి ఏంటంటే ఈ మోక్ష సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశం విశేషముగా భగవంతుడు ప్రసాదించాడు. అందుచేత మరి మానవ దేహంలో ఉన్నప్పుడే వీడేదైనా అట్టి ఆ కార్యాన్ని కొనసాగించుకోవాల్సిన విధానం అనేది ఉంటుంది. కాబట్టి ఇట్లా ప్రవృత్తి సంబంధమై ఉన్నటువంటి ఆహార, నిద్ర, భయము, మైథునము, ఈ 4 కూడా మానవులకి ఉన్నది, ఇతర జీవులకి ఉన్నది. కానీ ఒక్క మోక్ష విషయం మాత్రమే మానవునికి విశేషముగా చేరి ఉన్నటువంటిది. కాబట్టి ఆ ప్రకారముగా దానిని గనక మానవుడు
వినియోగించుకున్నట్లయితే అటివాడు దీని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఏమిటా అవకాశము అంటే ఈ యొక్క కార్యకారణ విధానములో ఒక జన్మ పరంపర ప్రవాహముగా సాగిపోయేటువంటి ఒరవడిలో కొట్టుకుపోతున్నటువంటి యొక్క ప్రాణి అపరిహార్యార్థే తప్పింప శక్యం కానటువంటి విధానముగా స్వామి ఒక విషయంగా చెప్పేసేసాడు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యార్థి. ఈ పుట్టడము సావటం కారణము కార్యము, కారణము కార్యము, ఈ విధముగా పోయేటువంటి జన్మ పరంపర ప్రవాహములో అందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. అపార సంసార సముద్ర మధ్యే సమ్మజ్జతో మే శరణం కిమస్తి గురు కృపాలో కృపయా వదైవ విశ్వేశపాదాంబుజ దీర్ఘనౌక. శంకరాచార్యుల వారే ప్రశ్నోత్తరి అనే దాంట్లో తొలిగా చెప్పేది అపార సంసార సముద్ర మధ్యే, అపారమై ఉన్నటువంటి యొక్క సంసార సాగరం యొక్క మధ్యలో ఉన్నానయ్యా అన్నాడు. ఏమిటండి? భవసాగరం యొక్క దాంట్లో అందరూ కూడా పరంపరగా దేహములు ధరిస్తూ వదులుతూ, దేహములు ధరిస్తూ వదులుతూ అనాదిగా సాగుతున్నటువంటి యొక్క ప్రక్రియ ఎప్పటి నుంచి ఆరంభమయ్యింది అని అనటానికి ఎట్టి అవకాశాలు ఎవరికి కూడా లేవు. ఇదొక ప్రవాహం, అనుస్యూతముగా మహాప్రవాహం పోతా ఉన్నది. ఎన్ని కోట్ల జీవులు విశ్వంలో ఒక్క రోజులో పుడుతూ ఉన్నాయో, ఎన్ని లక్షల కోట్ల జీవులు మళ్ళీ దేహములు సాధించి మళ్ళా కాలగర్భంలో కలిసిపోతూ ఉన్నాయో, అదొక అనూహ్యమై ఉన్నటువంటి యొక్క విషయం. మన కంటికి గోచరించేది కాదు. మన పెద్ద పెద్ద దేహాలు అనేటువంటి మన కళ్ళ ముందు పోతూ ఉన్నాయి, చూస్తూ ఉన్నావు. ఏ పశువులు, పక్షులు, శునకాలు, మానవులు, మన కంటి కనపడేటువంటి యొక్క జీవులు ఇవన్నీ కూడా కంటికి గోచరిస్తాయి. స్థూల దేహాలు, ఏనుగ, గోవు, పశువు, పక్షి, మృగములు, ఇట్లా మానవులు, ఇవన్నీ కూడా మన కంటి కనపడేటువంటి విధానముగా ఉన్న దేహాలు. మన కంటికి చాలా అందకుండగా సూక్ష్మముగా ఉన్న జీవులు విశ్వంలో కొన్ని లక్షల కోట్లు రోజు మొత్తం మీద ఆవిర్భావం అవుతా ఉన్నాయి, అంతరిస్తూ ఉన్నాయి కాలగర్భములో. ఆ కాల ప్రవాహములో కొట్టుకొస్తూ ఉన్నాయి, కాలగర్భంలో చేరిపోతూ ఉన్నాయి. అనంతముగా సాగుతున్నటువంటి ఒక మారణ హోమం, మృత్యుకేలి జరుగుతూ ఉన్నది. దాన్ని చూసి భయపడి అర్జునుడు మొరబెట్టుకున్నాడు, స్వామి నేను చూడలేను, దీన్ని ఆపే అన్నాడు. మహామారణ హోమం జరుగుతూ ఉన్నటువంటి దాన్ని అడిగాడు. విశ్వరూపం చూపిస్తే చూస్తాను. ఏముంది విశ్వరూపం అని చెప్పనంటే, చచ్చేవాళ్ళు పుట్టేవాళ్ళు చనిపోయే ఇది విశ్వరూపం అని చెప్పనంటే, విశ్వంలో ఇంకేముంది? వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఒక ప్రవాహముగా సాగిపోతూ ఉన్నది. కనుక కంటికి గోచరించనంతటి సూక్ష్మ విధానాలలో కూడా అనేక జీవులు అనేక శరీరాలని వదిలిపెట్టిపోతూ ఉన్నాయి. అట్లాగా వాటి యొక్క ప్రవాహంలో మనం కూడా ఒక భాగస్వాములుగా చేరి ఉన్నాం అనేటువంటి విషయం. దీన్ని గమనించాల్సిన అంశం ఇది. కనుక ఇట్లా ప్రస్తుతం ఉన్నాం. ఈ దేహం రేపో మాపో రాలిపోతుంది. మళ్ళా ప్రవాహంలో మరొక దేహం, ఇట్లా కారణములుగా జరిగేటువంటి ఒక మహాప్రవాహములో, మారణహోమ ప్రవాహములో శరీరములు ఉత్పన్నము వినాశనం అయ్యే ప్రవాహములో మనం కూడా వాటిల్లో చేరి ఉన్నటువంటి విధానమే ఇలాంటి యొక్క ఈ ప్రక్రియను పరమాత్మ చెబుతూ అపరిహార్యార్థే, తప్పింప శక్యం కాని విధానం ఎవడో కూడా ఈ నదీ ప్రవాహము నుండి, ఈ యొక్క మృత్యు ప్రవాహము నుండి బయటపడే అవకాశాలు ఎవరికి లేవు. దాంట్లో ఆ కాలముతో వాళ్ళు పోవాల్సిందే అనే మాట ఒకటి వాడాడు. ఏదైనా బయటపడే విధానము అని చెప్పి అన్నప్పుడు దానికి ఇతర మార్గం నివృత్తి మార్గము అని చెప్పని, మరి నివృత్తి మార్గము ఉపనిషత్తులు బోధించే నివృత్తి మార్గము, దానికి ఒకటే విధానం సోహం భావ సూత్రము. సోహం భావేన పూజయేతో, అదొక్కటే ఉంది మనకి అందుబాటులో ఉన్న అంశం. సోహం భావేన పూజయేత్, దేహమే దేవాలయముగా చేసుకో. ఆ శరీరములో ఉన్నటువంటి యొక్క ఆత్మనే దేవదేవుడుగా భావించుకో. అటు ఆత్మదేవుణ్ణి ఆరాధించే పనిలో
నీ మనస్సును హంస యొక్క ఆశ్రయం ప్రవేశింపజేసినట్లయితే అది ఒక ఆత్మారాధన ఆరంభమవుతుంది. కాబట్టి అట్టి ఆత్మారాధన ద్వారా నివృత్తి మార్గము ద్వారా ఏర్పడేటువంటి జ్ఞానాగ్నిలో మరి అనాదిగా ఉన్న కర్మవాసనలు జన్మలకు హేతువుగా ఉన్నాయి కాబట్టి వాట్లను అక్కడ నశింపచేయటం జరుగుతుంది. ఇది జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం అన్నాడు. యథైధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేర్జున. యథాయేధాంసి బాగా మండేటువంటి యొక్క అగ్నిలో కట్టెలు వేసినట్లయితే ఏ ప్రకారం కట్టెలన్నీ కూడా బూడిదిగా అయిపోతున్నాయో, జ్ఞానాగ్ని సర్వకర్మాణం భస్మసాత్ ఆ ప్రకారముగానే జ్ఞానాగ్నిలో మొత్తం కాలిపోతా ఉన్నాయన్న. కర్మవాసనలన్నీ కాలిపోతాయి. అదొక్క మార్గం అనేది మాత్రమే ఉన్నది, ఇంకేమీ లేదిక. నివృత్తి మార్గము ద్వారా సోహము యొక్క సూత్రము ద్వారా మరి దేహో దేవాలయ ప్రోక్త, దేహమే దేవాలయంగా మలుచుకొని లోన ఉన్నటువంటి యొక్క ఆత్మదేవుణ్ణి దైవ స్వరూపముగా భావించుకొని సోహం భావేన పూజయేత్. ఈ యొక్క హంస యొక్క ఆశ్రయం ద్వారా ఆత్మారాధనలో ఉండి మరి ఆ జ్ఞానాగ్ని ద్వారా జన్మలకు కారణములై ఉన్నటువంటి కర్మవాసనలను కాల్చి వేసుకోవాల్సి ఉంటుందనే మాట భగవద్గీత ప్రధానముగా చెబుతున్నటువంటి అంశం. ఏమి భగవద్గీతలో ప్రధానముగా వచ్చేటువంటి యొక్క అంశం సకల మానవులు, సకల ఋషులు కూడా ఈ అంశాన్ని మనకు బోధిస్తున్నటువంటి విధానం. ప్రదహత సంవిన్మయే పావకే, ప్రదహత సన్విన్మయే పావకే. శంకరాచార్యుల వారు కూడా మనీష పంచకంలో బోధించారు. సంసారమిది బుద్ధి సాధ్యము, సంసారమిది ఇది సంసారము అని అనగా భవసాగరం, పుట్టుట సాగుట, పుట్టుట శాస్త్రము అని భవసాగరం. సంసారమిది బుద్ధి సాధ్యము, గుణకర్మ గణబద్ధమజ్ఞాన కారణంబు. కలవంటిదింతియగాని నిక్కముగాదు సర్వార్థములు మనస్సంభవములు. స్వప్న జాగరములు సమములు గుణశూన్యుడగు పరమునికి. గుణాశ్రయమున భవ వినాశంబులు. పాటిల్లినట్లుండు పట్టి చూచిన లేవు బాలులార. కడకు త్రిగుణాత్మకములైన కర్మములకు జనకమయ్యవచ్చు అజ్ఞాన సముదయమును. ఘనతర జ్ఞాన వకినిచే కాల్చిపుచ్చి. ఇది భాగవతకారులు చెప్పేడు మాట. ఘనతర జ్ఞాన వకినిచే కాల్చి. కాబట్టి లోన ఈ జన్మలకు కారణమై ఉన్నటువంటి యొక్క వాసనలను జ్ఞానాగ్ని ద్వారా కాల్చివేయటమో అనేటువంటి మాటే భగవద్గీత, భాగవతము, ఉపనిషత్తులు అన్నీ కూడా చెబుతున్నటువంటి మాట. కాబట్టి ఈ ప్రకారముగా అపరిహార్యార్థే తప్పింప శక్యం కాని విధానముగా ఉన్నటువంటి యొక్క అంశము ఈ కార్యకారణమై ఉన్నటువంటి చావటము పుట్టటము, చావటము పుట్టటం ఒక ప్రవాహముగా సాగిపోయేటువంటి ఒక కార్యకారణాత్మకముగా ఉన్నటువంటి యొక్క అంశం ఇది ఎట్టి పరిస్థితులలో కూడా ఏ ప్రాణి కూడా బయటపడటానికి అవకాశం లేని విధానము అనేటువంటి మాట 83,99,999 దేహాలుగా ఉన్న జీవుల విషయంలో వర్తిస్తుంది. కానీ ఒక మానవుడు అనే విషయం వచ్చినప్పుడు అక్కడ మాత్రమే ఒక పరిహార్యము, అపరిహార్యం అనేటువంటి మాటకు పరిహార్యము అనగా ఆ యొక్క ప్రవాహం అనే దానిని తొలగింపజేసుకునే విధానముగా పరిహార్యము మనకు శాస్త్రము చెబుతున్న విధానము. దాన్ని అవలంబిస్తే ఆ యొక్క ప్రయోజనాన్ని పొందవచ్చు. ఎంతమంది ఆ అంశాన్ని అవలంబించినటువంటి వాళ్ళుగా ఉన్నారు అన్నది ప్రశ్నార్థకం. అని చెబుతున్న మాట ఏంటి? ఒక ప్రవాహం సాగిపోతున్నది కార్యకారణాత్మకముగా. ఈ కర్మ వాసనలతో వచ్చే దేహాలు, పోయే దేహాలు, వచ్చే దేహాలు, పోయే దేహాలు, ఒక ప్రవాహం అనుశ్యోతముగా ఈ విశ్వంలో సాగిపోతున్నటువంటి మారణ హోమం సాగిపోయే దాంట్లో మనం కూడా చేరిపోయి ఉన్న అంశమే. ఈ విధముగా ఉన్నటువంటి ప్రవాహంలో కొట్టుకుపోయేటువంటి యొక్క మనము ఒక మంచి అవకాశముగా ఈ మానవ తను అనేటువంటి యొక్క దాంట్లో ప్రవేశించటం కారణముగా ఇక్కడ ఉన్నటువంటి యొక్క ప్రాణికి మాత్రమే పరిహార్యము, దాని నుంచి బయటపడటానికి గల చక్కటి అవకాశం ఉన్నటువంటి తనువు యొక్క మరి భాగములో ప్రవేశించి ఉన్నాము. మరి అలాంటి విధానములో మహాత్ములు చెప్పినట్ల
జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ అన్నటువంటి భగవద్గీత వాక్యము కానీ, భూతం దుష్కృతం ప్రదహత సంవిన్మయే పావకే అనే శంకరాచార్యుల వారి మనిషి పంచకం యొక్క మాట కానీ, మరి జ్ఞానాగ్ని ద్వారా కాల్చివేసే విధానముగా భాగవతం చెప్పేటువంటి ప్రదహత సంవిన్మయే పావకే భాగవతం చెప్పేటువంటి అంశములు కానీ చూసినట్లయితే, అయ్యా పరిహార్యము అనేది ఉన్నది అనేటువంటి మాటకు మనకు సమాధానం వస్తుంది. పరిహార్యం ఉన్నది. ఏమిటా పరిహార్యము అంటే జ్ఞానాగ్ని ద్వారా కాల్చి వేసుకునే విధానం ఒకటి ఉన్నది అన్నారు. కనుక జ్ఞానాగ్ని ద్వారా కర్మవాసనలు కాల్చివేసినట్లయితే తిరిగి మళ్ళా వాళ్ళు ఈ విషయంలోకి వచ్చేటువంటి ఒక పరిణామ విధానము ఉండదు అనేటువంటిది ఒక్క మంచి అవకాశం మాత్రమే ఇక్కడ చేరి ఉన్నది. ఏది మనం చెప్పుకున్న విధానములో విశ్వంలో 84 లక్షల రకాలుగా చెప్తున్నటువంటి మాటలో ఇంకా ఎన్నే ఉన్నాయా ఇంకెన్ని ఉన్నాయనేది కూడా అది విధమిద్ధమై ఉన్నటువంటి యొక్క విషయమే. 84 లక్షల రకాలు అంతేనా అండి అని చెప్పనే మాట కాదు. అసలు ఇంకెన్ని ఉన్నాయో రకరకాల విశ్వజీవులు. ఇవన్నీ కూడా ఒక ప్రవాహంలో సాగిపోతున్న విధానం. మనం ఆ యొక్క మహా అంధకార ప్రవాహంలో కొట్టుకుపోయేటువంటి మనము ఒక మానవ తనువు అనేటువంటి యొక్క దాంట్లో పట్టం కారణముగా కొంచెం కొన్ని ఇలువలు కలిగి, కొన్ని అంశములు కలిగి, చక్కటి జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి మంచి విధానములు కలిగి, అవకాశములు కలిగి ఉన్నటువంటి యొక్క ఉపాధిలో ప్రస్తుతానికి మనం ప్రవేశించి ఉన్నాము. ఇది కాస్త పోయిన తర్వాత ఇంకా ఏ ప్రవాహం వైపుకి పోతామో అది చెప్పే అవకాశం మాత్రము లేదు. ఎటు పోతావో, ఎక్కడ పడతావో, ఏ తనువులో పడతావో, ఏ ప్రవాహంలో పడతావో. అనేక సూక్ష్మ జీవులు ఉన్నాయి. కంటి కనపడకుండా ఉన్న జీవులు ఎంతో సూక్ష్మముగా మీరు చూడండి, పరీక్షగా చూడండి. మీ గృహములో చిన్న చిన్న జీవులు పారాడుతూ ఉంటాయి. మైక్రోస్కోప్ పెట్టుకుంటే ఇంకా సూక్ష్మ జీవులు కనపడతా ఉంటాయి. కనుక వాటికి కూడా లోన చేతనముగు ఆత్మ ఉన్నది, వాటికి సూక్ష్మదేహముగు ఇంద్రియములు ఉన్నాయి, దానికి కోరికలు ఉన్నాయి, దానికి అపేక్ష ఉంది, దానికి చావు అంటే భయం ఉన్నది, దానికి ఆకలి ఉన్నది, ఆకారం ఉన్నది, వాటికి కూడా జీర్ణాశయం అన్నవాహిక ఉన్నది, లంగ్స్, కిడ్నీసు, లివర్లు, గేవర్లు అన్నీ వాటికి కూడా ఏర్పడ్డాయి. వాటికి కూడా కన్నులు, ముక్కులు, చెవులు, నోరు మొత్తం వాటికి ఉన్నాయి. కనుక వాటి కాళ్ళు, నడిచే కాళ్ళు ఉన్నాయి, అవి పారాడుతూ ఉంటాయి. కనుక వాటికి కూడా లోపల బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుంది. సావు భీతి వాటికి కూడా ఉంటుంది. కాబట్టి సమానం, ఏతత్ సమానం పశుభి నరానాం సమానం అన్నట్లుగా అన్ని సమానముగా నిర్మాణ విధానంలో ఏర్పడ్డటువంటి. కాబట్టి చిన్న పెద్ద అనేటువంటి స్థూల దేహమే తప్ప ఈ చిన్న పెద్ద అనేది సూక్ష్మదేహం కాడ వర్తింపబడదు. అట్లనే ఆత్మకు కూడా పరిమిత విధానాన్ని చెప్పే అవకాశం లేదు. అపరిమితమై ఉన్నటువంటి విధానాల్లోన ఉన్నటువంటి వస్తువులు. కాబట్టి ఈ శరీరము అనేటువంటి యొక్క బొందిలో ప్రవేశించటం కారణముగా కొంత మనకు తేట తెల్లగా చూడగలిగే విధానం, తేట తెల్లగా అవగాహన చేసుకునే విధానం, ఇతరులు చెప్పి బాగా అర్థం చేసుకునే విధానము, ఇవన్నీ కూడా ఒక విలువలతో కూడి ఉన్నటువంటిది, ప్రకాశముతో కూడి ఉన్నటువంటిది, విశేష జ్ఞానముతో కూడి ఉన్నటువంటిది, మోక్షం వైపుకి ప్రయాణం చేసే అవకాశం కలిగి ఉన్నటువంటి ఒక ఉపాధి అనేది ప్రస్తుతం మానవ దేహం అనేటువంటి భాగముగా ప్రాప్తింపబడింది. అలాంటి యొక్క మానవ దేహమునందు మాత్రమే పరిహారము అనేటువంటి దానికి ఒక మంచి అవకాశం ఉందన్నమాట. పరిహార్యము చేసుకోవటానికి అవకాశములు ఉన్నటువంటి యొక్క దేహం ఇదొక్కటే. ఇది కాస్త పోయిందా అంటే తర్వాత వచ్చేయన్నీ కూడా మళ్ళా ఒక అంధకార ప్రవాహంలో, అంధకారం చీకటి గుహలో ప్రవేశించినట్లే, ఇంకేం లేదేక. మానవ తనువు నుంచి విడబడి వేరే యొక్క దేహాల వైపుకు ప్రయాణం చేశావు అని చెప్పనంటే ఒక చీకటి గుహలో మనం ప్రవేశించినట్లే. ఈ మాట నేను చెప్పింది కాదు, ఈశావాస్యకారుడే చెబుతూ ఉన్నాడు. అసూర్యా నామతే లోక అంధేన తమసా ఆవృతాః తాన్ తే ప్రేత్య అభిగచ్చంతి అన్నాడు. తాన్ అటివారు ప్రేత్య చనిపోయిన తర్వాత అభిగచ్చంతి పొందుతూ ఉన్నారు అన్నాడు. లేదంటే అసూర్యానా మతే లోక అంధేన తమస ఆవృత, అంధత్వంతో తమస్సుతో
చేరి ఉన్నటువంటి యొక్క ఏ ప్రాణి సమూహం పోతూ ఉన్నదో, ప్రవాహం పోతూ ఉన్నదో, ఒకసారి మీరు కనుక కన్ను విప్పి చూడండి, లోన ఉన్న కన్ను ఇప్పి చూడండి, బయట ఉన్న కండ్లకు కొంచెమే కనబడతా ఉంటుంది. లోన ఉన్న కన్ను ఇప్పి చూడగలిగితే ఎంత ప్రవాహం జీవులు ఈ మరణం వైపుకి ప్రయాణం చేస్తున్నాయో అర్థమవుతుంది. మనం కూడా కదిలిపోతూ ఉన్నాం. రోజు రోజుకి ఆయువు తరిగిపోతున్నది. కాలం మహావేగంగా పోతా ఉన్నది. వారములు, నెలలు, సంవత్సరములు మొత్తం కొట్టుకుపోతా ఉన్నాయి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు ఎంత ఆయువు అయిపోయిందా, ఇన్ని సంవత్సరాలు అయిపోయాయా అనేది కూడా ఒక ఆశ్చర్యకరంగా కనపడేటువంటి యొక్క అంశమే. 60 ఏండ్లు వచ్చాయా, 70 ఏండ్లు వచ్చాయా, 80 ఏండ్లు వచ్చాయా, ఎప్పుడైపోయినాయి అబ్బాయి ఎంత సంవత్సరాలు అనేటువంటిది కూడా మనిషికి కనపడేటువంటిది ఉంటుంది. చూస్తే, మనస్సు పెట్టి చూస్తే తప్ప కనబడుతుంది, కానీ లేకపోతే కనబడే అంశము కాదు. కాబట్టి ఆ ప్రకారముగా ఈ కాల ప్రవాహములో ఒక నదీ ప్రవాహముగా మనందరం కూడా వెళ్ళిపోతున్న విధానం. కాబట్టి అలాంటి విధానములో ఒక మానవ శరీరం అనబడేటువంటి విజ్ఞాన సుజ్ఞానములు కలిగి ఉన్నటువంటి, పరిశీలన జ్ఞానం కలిగి ఉన్నటువంటి విశేష వనరులు చేరి ఉన్నటువంటిది, విశేష లక్షణములు చేరి ఉన్నటువంటిది, మంచి వెలుగు, ప్రకాశము, తెలివి, వికాసాలు పొంది ఉన్నటువంటిది, ఇంకా తన యొక్క చుట్టూ మహాత్ములు, ఋషులు చేరి ఉన్న విధానము, తనకు సన్నిహితముగా మరి మహాత్ముడి యొక్క భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు ఎదురుగా ఉన్నటువంటి అంశము. ఇలాంటి యొక్క కోణములో ఎంతమంది జీవులు మరి ఆ వైపుకి తిరిగి చూస్తున్నారు అనే విషయం కూడా ప్రశ్నాత్మకమే. ఆ వైపుకు చూసేటువంటి విధానం మరి మానవ సమూహంలో 100% లేదు. ఒక 10% వరకేమన్నా ఈ వైపుకి ఆ యొక్క తల తిప్పి చూస్తున్నారేమో కానీ మిగతా 90% కూడా ఇతర జీవులు ఏ ప్రకారముగా భోగభాగ్యముల యందు ఒక భోగ లాలసత్వముగా ప్రయాణమైపోతూ ఉన్నాయో, ఆహార నిద్ర భయమైదునాని సామాన్యం ఏతత్తు పశుభి నరాణం అని పరమాత్మ చెప్పినట్లుగా ఇతర జీవులు ఎలాంటి యొక్క ఆహారము, నిద్ర, భయము, మైథునముగా చెప్పబడాయో అలాంటి వాటికి పరిమితమై 190% పైగా మానవ సముదాయము సామాన్య జీవులు పశుపక్ష్యాదుల యొక్క అన్వయ మార్గములోనే ఈ జీవులు కూడా పోతూ ఉన్నాయి. ఒక 10% వైపుకు మాత్రమే మోక్షం వైపుకు తిరిగి దాని వంక చూసే విధానముగా ఉన్నటువంటి ప్రాణులు. మరి ఆ విధముగా చూసేటువంటి విధానములో కూడా ఎంతమంది తరిస్తున్నారు అనేది కూడా ప్రశ్నాత్మకమే. దాని పరమాత్మ ఏమన్నాడు అంటే మనుష్యానాం సహస్రేషు అనే మాట ఆయన వాడాడు. మనుష్యానాం, శిష్య భక్తి బహువచనం, మనుష్యానాం సహస్రేషు వేల మందిలో కశ్చిత్తు మాం వేత్తి తత్వే ఒకానొకడు అని కూడా చెప్పాడు. అందుచేత ఈ వైపుకు ఒకవేళ వాళ్ళు ఏమన్నా ఆధ్యాత్మిక పరంగా దృష్టి కలిగి ఉన్న, తాత్విక విషయావగాహన వైపుకు దృష్టి కలిగి ఉన్న ఈ వైపుకు తిరిగి చూసినప్పటికీ కూడా వాళ్ళు కూడా ఏదో సమయంలో దీని నుంచి జారిపోయి మళ్ళా మామూలు స్థాయికే, ప్రకృతి స్థాయికే వచ్చేసి మళ్ళా ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉన్న విధానము. కాబట్టి ఇది లోకములో మరి సత్యమై ఉన్నటువంటి మార్గం, ప్రత్యక్షముగా ఉన్నటువంటి యొక్క మార్గం, అందరికీ కూడా అవగాహనలో ఉన్నటువంటి మార్గం, తెలిసిన మార్గము ఇది మరి ఆ యొక్క ప్రత్యక్షముగా ఉన్నటువంటి విధానం. కాబట్టి కార్యకారణాత్మకముగా విశ్వములో మానవ జీవులు పుట్టటము చావటము అనే ప్రవాహములో పోతున్న విధానములో కొంచెం కండ్లు తెరిచి కొంచెం ఇంకా వివేకముగా చూడగలిగే అవకాశముగా ఒక తేటతనము, శుద్ధ సాత్వికతనంగా మన యందు, మానవుని యందు ఉన్న విధానము అది కాస్త లేకపోయిందా అని చెప్పనంటే ఇక అంధకార కోపం వైపుకి అడుగులు వేయాల్సి ఉంటుంది. ఇది మాత్రం అందరూ సూక్ష్మ దృష్టితో చూడగలగాలి, అవగాహన చేసుకోగలగాలి. ఇది ప్రత్యక్షముగా ఉన్నటువంటి యొక్క అంశము. అపరిహార్యార్థే పరమాత్మ చెప్పినట్లుగా తప్పింపశక్యం కానటువంటి అంశం అనే మాట కూడా వాడాడు ఆయన గారు. అన్ని జీవులు ఈ ప్రకారంగా ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉన్నాయి. తప్పింపశక్యం కాని అంశము అనేటువంటి మాటకు పక్కనే
పరిహార్యము అనే దానికి ఏమిటయ్యా అంటే వాళ్ళే ఇచ్చారు, ఈశ్వరుడు ఇచ్చిన ఉపనిషత్తులు, అట్లా భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క భగవద్గీత ఇత్యాది ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా అధ్యయనం చేసి వాటి యొక్క మార్గంలో పయనింపగలిగితే పరిహార్యము అనే మాట అక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. అది కాస్త మనం పూర్ణముగా గనక అధ్యయనం దాని యొక్క విషయముగా తీసుకోకపోయాము అని చెప్పనంటే మాత్రం మళ్ళా యథావిధిగా ఈ యొక్క కాలగర్భ చీకటి గుహలో ప్రవేశించాల్సే ఉంటుంది. అసూర్య నామతే లోక అంధేన తమస ఆవృత అనే మాట శాస్త్రకారులు చెబుతున్నటువంటిది. కాబట్టి దీని విషయమై ప్రతి ఒక్కరూ కూడా సీరియస్గా చూడాల్సిన అంశము. ఇది కేవలం ఒక ఏదో వినోదార్థముగా ఈ మాటలు భావించుకోవడానికి అవకాశాలు కావు. మన ప్రస్తుత జీవితానికి మనకు ఎదురుగా ఉన్నటువంటి యొక్క అంశము. కాబట్టి దీని నుంచి బయటపడటానికి ఏదైనా ఒకంత ప్రయత్నం అనే అంశాన్ని కూడా మనం గ్రహించుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించుకోవాల్సిన అంశమై ఉంటుంది. ఏ ప్రకారముగా ఆ పక్క ఎక్కడన్నా గృహం నిప్పంటుకున్నట్లయితే ఆ యొక్క నిప్పంటుకున్న గృహం యొక్క విధానముగా అది ఆ ప్రవాహముగా వస్తుంది. ఆ వచ్చే విధానం గమనించినప్పుడు మిగతా గృహములుగా ఉన్నటువంటి వాళ్ళు ఆయా వస్తువులను సర్దుబాటు చేసుకుంటారు. బిరబిర సర్దుబాటు చేసుకుని ఏదైనా ఒక భద్రం గల చోట్లలో ఇది చేసుకుంటారు. తన గృహం ఏమవుతుందో వస్తుంది, అగ్ని వస్తుంది, కాల్చుకుంటూ వస్తుంది, గృహాలను కాల్చుకుంటూ వస్తుంది. ఆ వచ్చే ప్రవాహం ఆ గృహం కూడా ఉన్నది, ఇది కాలిపోయే విధానం ఉంటుందని చెప్పి అన్నప్పుడు ఆ గృహస్థులుగా ఉన్న వాళ్ళు జాగ్రత్త పడతారు, సర్దుబాటు చేసుకుంటారు. అట్లాగా ఒక కాలాగ్ని కూడా ప్రవాహముగా వస్తూ ఉన్నది. ఆ కాలాగ్నిలో అన్ని దేహాలు కూడా ఆహుతి కావాల్సి ఉంటుంది. కాబట్టి ఇట్లా ఈ కార్యకారణాత్మకముగా ఈ జగత్ అనేది ఒక ప్రవాహంగా సాగిపోతున్నటువంటి అంశము. ఇది గమనించాలి. దానికి ఏంటంటే మనకి ప్రత్యామ్నాయ మార్గం మహాత్ములు చెప్పేది, మీరు ఎక్కువగా పుణ్యశాతాన్ని సంపాదించుకోండి, భగవద్ అనుగ్రహాన్ని సంపాదించుకోండి. ఇది చెప్తున్న మాటలు. గురు కరుణ అపార మహిమ గురు కరుణ అన్నారు. కాబట్టి మహాత్ములు గురువులు దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవం బ్రహ్మచర్యం అహింసా చ శారీరం తపబుచ్యతే. అది ప్రథమముగా ఉన్న తపస్సుగా చెప్పారు. మొదటి తపస్సు, రెండో తపస్సు, మూడో తపస్సు, ఇట్లా భగవంతుడు 3 తపస్సులు అందించాడు. మొదటి తపస్సు ఏమిటయ్యా అంటే దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవం. ఇవన్నీ కూడా దేవతల పట్ల పూజ్య భావన, దేవతల పట్ల, గురువుల పట్ల, విజ్ఞుల పట్ల, మరి పండితుల పట్ల ఈ దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం అన్నారు. కాబట్టి ఏంటంటే ఏదైనా మనకు ఎంత రాబోయే ప్రవాహంలో పూర్తిగా మునిగిపోకుండా కొంత ఏదైనా మళ్ళా తరింపుకి మార్గం ఉండేట్లుగా చూసినట్లయితే నువ్వు జీవితంలో పుణ్యాన్ని చక్కగా సంపాదించుకోవాల్సి ఉంటుంది. రక్షంతి పుణ్యాన్ని అని చెప్పి అంటున్నారు. కాబట్టి తాత్విక జ్ఞానాన్ని బాగా ఆర్జించుకోవాలి, పుణ్యాన్ని బాగా సమకూర్చుకోవాలి. ఏ ప్రకారంగా గృహస్థులు తమ యొక్క జీవన విధానం, కుటుంబ జీవన విధానం, రాబోయే కాలంలో బిడ్డలకు ముందు తరాలకి అనే దృక్పథంతో ఏ ప్రకారముగా ఆర్జించే విధాన పనిలో మునిగారో, నిమగ్నమయ్యారో, అట్లాగా ఈ కాలగర్భములో చేరిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి దేహము దాన్ని రక్షణ చేసుకోవటానికి ఇక్కడ మరి పుణ్య సంపద అనేటువంటి దాన్ని కూడా బాగా సమకూర్చుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి ఉన్న సమయాన్ని మనం అవకాశం మేరకు భగవంతుని పక్షమున, భగవంతుని యొక్క ఆశ్రయములో ఉండేటువంటి దానికి మనం నిరంతరముగా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఎంత పుణ్యమును సంపాదించుకునే పుణ్యకార్యములు ఆచరించుకునే అవకాశం ఉంటుందో ఆ మేరకు చేసుకుంటూ పోవాలి అన్నారు. యజ్ఞదాన తపఃకర్మ నత్యాజ్యం కార్యమేవ తతు
యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషినాం అని పరమాత్మ చెబుతున్న మాట. నత్యాజ్యం వదలమాక. ఎందుకు ఇట్లా చెప్పటం కారణం అంటే వెనకాల ఉన్నటువంటి యొక్క ఆంతరిక విషయం ఆయనకు తెలుసు కాబట్టి, మనకు తెలియదు గనుక అని చెప్పే విధానం. ఆంతరిక విషయం వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళు జాగ్రత్త విధానముగా వాళ్ళు చెప్తారు ఆ విషయాన్ని. కనుక దాన్ని చూడగలిగే కన్ను మనకు లేదు. నత్యాజ్యం వదలమాక. యజ్ఞము, దానము, తపస్సు. దానం పుణ్య విధానం, యజ్ఞం భగవద్ అనుగ్రహ విధానం, తపస్సు మోక్ష విధానం. ఈ మూడు కూడా యజ్ఞదాన తపః. కాబట్టి యజ్ఞం అనేది పుణ్య విధానము, యజ్ఞం అనేది ఈశ్వరారాధనా విధానము, దానం అనేది పుణ్య విధానము, తపస్సు అనేది జ్ఞానం మోక్ష విధానం. గనుక ఈ మూడింటిని కూడా నత్యాజ్యం వదలమాక, గట్టిగా పట్టుకో, వాటిని ఆచరించే విధానంగా చేసుకో అని స్వామి చెబుతున్నాడు. కాబట్టి ఎందుకంటే తర్వాత కాలంలో మనకు ఒక నదీ ప్రవాహం ఉన్నది, మృత్యు ప్రవాహం ఉన్నది, మారణ హోమ ప్రవాహం ఉన్నది. దాని ప్రవాహంలో పడ్డాము అని చెప్పనంటే ఎక్కడ కొట్టుకుపోతామో, ఏ దేహాలలో కొట్టుకుపోతామో, ఎక్కడ తేరిపార చూసే అవకాశాలు లేకుండా కొట్టుకుపోతామో, ఏమీ కూడా అందే అవకాశాలుగా మాత్రం ఆంతరికంగా చూస్తే ఎవరికి కూడా గోచరించే అంశము కాదు. కానీ దాని విషయాన్ని మహాత్ములు ప్రస్ఫుటముగా చెప్పుకొస్తున్న విధానం కాబట్టి నత్యాజ్యం వదలమాక, గట్టిగా పట్టుకో అనే మాట. ఎంత పుణ్యం సంపాదించుకోవాలో అంత పుణ్య విధానాన్ని సంపాదించుకునే విధానము, ఎంత భగవంతుణ్ణి మనం స్మరించాలో ధ్యానించాలో ఆ విధానాన్ని పూర్తిగా మనం ఉన్న సమయం అంతా కూడా వీలైన వరకు వినియోగింపజేసుకోవటం. మన దేహావసరాలకి గృహ అవసరాలకు ఎంత ఆ సమయం పోయినప్పటికీ కూడా మిగతా సమయాన్ని మనం భగవంతుని యొక్క ఆశ్రయములో ధ్యానంగా ఉంటావా, జపంగా ఉంటావా, సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమశ్చంత్యశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. నిత్య ఎల్లప్పుడూ కూడా, ఉక్త కూడుకుని ఉపాసతే ఉపాసించు అన్నాడు. సతతం కీర్తయంతో మాం, నన్నే కీర్తించు, నన్నే గానం చేయి, నన్నే స్మరించు, నా వైపుకే తిరిగి ఉండు, నన్నే స్మరించు. ఏదో ఒకటి నీ ఇష్టం, ఏదైనా భగవత్ సంబంధ అంశం అలా స్మరిస్తావా, కీర్తన చేస్తావా, జపిస్తావా, ధ్యానంలో కూర్చుంటావా, ఏదో ఒకటి పట్టుకుని మన కాలం ఆ ప్రకారం గడవాలి. సమయం అంతా కూడా ఆ ప్రకారంగా ఉండగలిగితే ఈ సూక్ష్మదేహం అనేది ఎక్కువగా పుణ్యశాతంగా ఉంటుంది. కాబట్టి ఆ పుణ్య విధానం నుంచి మనం రాబోయేటువంటి కాలములో రక్షింపబడతాము అనేటువంటి దానికి ఈ జన్మలోనే మోక్షమునకు యోగ సమాధిని పొందగలిగితే చిక్కే లేదేక. ఏమి యోగ సమాధి ఏమన్నా ఉందా? అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అక్కడ దాకా పోయే ఓపిక శక్తి ఎంతమందికి ఉన్నది? స్వామి మేము ప్రయత్నం చేస్తున్నాం స్వామి, అడుగు ముందుకు వేయలేకపోతున్నాం. ఎందువల్ల అంటే వెనకాల లాగుతూ ఉన్నాయి, పట్టుకొని ఏమైనా మోకులేసి లాగుతూ ఉన్నాయి, ఇనప గుడిసెలేసి లాగుతూ ఉన్నాయి, పడేస్తూ ఉన్నాయి అని చెప్పారు. కాబట్టి ప్రకారముగా ఉన్నటువంటి విధానం కాబట్టి ఎక్కువగా ఆ యొక్క మోక్ష సంబంధమై ఉన్నటువంటి యోగ సమాధి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాపి విముహ్యతి స్థిత్వా శ్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణం. ఇక వాడికి బ్రహ్మ నిర్వాణం స్వామి చెప్పేసేశారు. కనుక జీవించి ఉన్నంతకాలం జీవన్ముక్తుడుగా ఉంటాడు. ఆ దేహం పోయాక విదేహముక్తుడు, విదేహ చక్రవర్తి, విదేహముక్తుడు దేహం పోయాక బ్రహ్మముగా ఉంటాడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ. కాబట్టి ఆ స్థితి అనేది ఎప్పుడు వస్తుంది, ఎట్లా వస్తుంది, ఎంతవరకు వస్తుంది? ఇది చాలా ప్రయాసతో చేరి ఉన్నటువంటి విధానం. మన ముందు ఈ ప్రకృతి ఉన్నది. మీకు రాబోయే శ్లోకంలో శంకరాచార్యుల వారే అష్టమూర్తి అనే అంశాలు కూడా రాబోతున్నాడు. అది కూడా కొంచెం చూడాల్సి ఉంటుంది. ఇది విషయాన్ని భగవద్గీతలో పరమాత్మ అష్ట ఆవరణములు అనే మాట కూడా చెప్పాడు. భూమి ఆపహ నలహ వాయు కం మనః బుద్ధి ఏవచ అహంకార ఇతి మే భిన్నా ప్రకృతి అష్టదా.
ఎనిమిది విధమైనటువంటి యొక్క ప్రకృతి ఆవరణాలు, ఇవన్నీ కూడా బ్రహ్మమునకు మనకు ఉన్నటువంటి మధ్యలో ఆవరణాలు. మరి అష్ట ఆవరణాలనే దాటుకుపోవాలి. ఈ అంశాలు మీకు రాబోయే శ్లోకంలో విశేషంగా చెప్పుకుంటాము. అందుచేత ఇక్కడ చూసినట్లయితే పంచకోశాతీతమై ఉన్నటువంటి స్వరూపము బ్రహ్మము. ఏతం అన్నమయం ఆత్మానం ఉపసంక్రామతి, ఏతం ప్రాణమయం ఆత్మానం ఉపసంక్రామతి, ఏతం ఆనందమయం ఆత్మానం ఉపసంక్రామతి అని తైత్రీయంలో ఈ అంశాన్ని చక్కగా చెప్పుకొస్తారు. 2 సార్లు ఈ యొక్క విధానాన్ని వాడతారు. ఒకసారేమో సంక్రామతి అనే వాడతాడు, సంక్రమ్య అనే వాడతాడు. ఈ అన్నమయ కోశము దాటి, ప్రాణమయ కోశము దాటి, మనోమయ కోశము దాటి, విజ్ఞానమయ కోశము దాటి, ఇట్లా పంచకోశములు దాటి పోయే విధానముగా మహాత్ములు చెప్తున్నటువంటి అంశము అది. అవి అధిరోహించాల్సే ఉంటుంది. 6 రుచోహో మునేహ యోగం కర్మ కారణముచ్యతే. 6 రుచోహో అని పరమాత్మ 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో 6 రుచోహో ఎక్కగోరినవాడు అనే మాట వాడాడు. ఎక్కగోరటం అంటే స్థూల దేహాన్ని దాటాలి, అన్నమయ కోశం దాటాలి, ప్రాణమయ కోశం దాటాలి, మనోమయ కోశం దాటాలి, విజ్ఞానమయ కోశం దాటాలి, ఆనందమయ కోశం దాటాలి, పంచకోశాతీతమై ఉన్న బ్రహ్మంలో చేరిపోవాలి. ఎంత ఓపిక, ఎంత ప్రయాణం చేయగలిగేటువంటి యొక్క శ్రద్ధా విధానాలు ఎంతవరకు ఉన్నాయనే విషయాన్ని మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అంత లెక్క ప్రయాణం చేయగలిగే ఓపిక లేదండి, పోగలిగే అవకాశాలు లేవండి అనే విధానంగా ఉన్నవాళ్ళే ఎక్కువ శాతం లోకంలో ఉన్నారు. ఇక వాళ్ళకేంటంటే మరి ఈ ప్రాణి రక్షింపబడాలి కాబట్టి, లోన ఉన్న జీవుడు రక్షింపబడాలి కాబట్టి ఆయన రక్షణ కోసంగా మనం చేయాల్సిన పని ఏమిటంటే పుణ్యశాతాన్ని అధిక శాతంలో సమకూర్చుకోవటము. ఎట్లా గృహాన్ని చక్కగా ఉన్నత స్థాయిలో గడుపుకోవటానికి ఎట్లా వనరులు పుష్కలంగా గృహస్థులు సంపాదించుకుని పెట్టుకుంటూ ఉన్నారో ఆ ప్రకారముగా లోన ఉన్నటువంటి యొక్క జీవుని మనల్ని మనం కాపాడుకోవటానికి మరి పుణ్య నిధిని, పుణ్య సంపదను కూడా ఎంత సంపాదించుకోవాల్సి ఉంటుందో అది మనం సమకూర్చుకోవాల్సి ఉంటుందనే విషయముగా యజ్ఞదాన తపఃకర్మ నత్యాజ్యం వదలమాక, యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషినాం అన్నారు. సోహం భావధ్యానం చేయగలిగే అవకాశము, చక్కటి అవలంబన విధానం ఉంటే మనకు వెళ్ళిపోవటమే. అట్టి మార్గములో పోగలిగేటువంటి యొక్క సామర్థ్యం లేని పక్షముగా ఉంటే అభ్యాసేనతు అభ్యాస అసమర్థసి గీత మీకు భక్తి యోగంలో స్వామి చెప్పుకొస్తాడు. ఒకవేళ నీవు గనక చేయగలిగే విధానం లేకపోయినట్లయితే మత్కర్మ పరమోభవ అంటాడు. మత్కర్మ నాకు సంబంధించి ఉన్నటువంటి ఏ కర్మలైతే ఉన్నాయో వాట్లను ఆచరించు అన్నాడు. కనుక అభ్యాస యోగాదులు చేయగలిగేటువంటి యొక్క అంత అవకాశం లేని పక్షముగా ఉన్నట్లయితే మత్కర్మ నాకు సంబంధించి ఉన్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాట్లను నువ్వు ఆచరించే విధానముగా చేయమంటాడు. ఎందుకంటే ఈ జీవికి మరి ఒక ప్రవాహం, మృత్యు ప్రవాహం, ఒకటి అనంత ప్రవాహం ఉంది కాబట్టి దాని నుంచి కొంత కాపాడగలిగి తిరిగి మరలా ఉత్తమ దేహములను పొందే విధానంగా అవకాశం ఉండే విధానముగా మరొకసారి ఆ మానవ దేహంలోకి వచ్చినట్లయితే మరలా చేసుకునే అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి కనుక మన దృష్టికి అందకుండగా అనూహ్యముగా ఒక అంతర ప్రవాహముగా ఏది అంతరవాహిని అంటాం కదా, అలహాబాద్ పోతే గంగా యమున అని చెప్పనంటూ ఎక్కడ సరస్వతి అని చెప్పిన గుప్తగామిని అని, అంతరవాహిని అని ఆ సరస్వతి నాడి చెప్పినట్లుగా మరి మనకు తెలియకుండగా వెనకాల జరుగుతున్నటువంటి ఒక జన్మ పరంపర ప్రవాహం అనేది ఒకటి ఉన్నదనేది మాత్రం సత్యం అనేది భగవద్గీత చెబుతున్నమాట. సత్యం జాతస్య హి ధ్రువో మృత్యు, ద్రవం అంటే నిశ్చయం, సత్యము
అనే మాట వాడుతున్నాడు. ఈ విషయం మీద ప్రతి ఒక్కరూ కూడా సీరియస్గా దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కార్యకారణ విశ్వం పశ్యతి కార్యకారణ, విశ్వమంతా కూడా కార్యకారణాత్మకముగా ఈ జన్మ పరంపర ప్రవాహం ఒకటి మన ఎదురుగా ఉన్నటువంటిది. చాలా వరకు ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ తనువులు దాదాపుగా దరిదాపులకి వచ్చేస్తూ ఉన్నాయి. ఇక మృత్యు ప్రవాహంలో పడటానికి దాదాపుగా దగ్గరికి వస్తూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళేవరికి ఆ యొక్క సూక్ష్మ దేహములో ఈ పుణ్య సంపదను నింపే ప్రయత్నం చేయండి. రెండవది, భగవంతునికి దగ్గరగా ఉండే విధానం. అది జపమో ధ్యానమో ఏదన్నా కావచ్చు. ధ్యానం చేయగలిగితే ధ్యానం, ధ్యానం చేయలేకపోతే జపం, అంతే. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర, నన్ను స్మరించు అని స్వామి చెబుతూ ఉన్నారు. ఏ నామం అన్నా కావచ్చు. 1000 నామాలు చెప్పుకొచ్చారు. విష్ణు సహస్రనామాలు అన్నారు, 1000 నామాలు ఇచ్చారు. నాకు ఈ నామం నచ్చదండి, ఆ నామం తీసుకో. నాకు అది నచ్చదండి, ఇంకో నామం తీసుకో. ఏ నామం అన్నా తీసుకో, ఏదో ఒకటి పట్టుకో. సహస్రనామాలలో ఏదో ఒక నామం పట్టుకో. కేనోపాయన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితై నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభో అని అమ్మవారు కూడా అడిగింది. ఆయన 1000 నామాలు ఉన్నాయి కదా, ఆ 1000 నామాలలో ఏది బాగా ఉన్న నామం నువ్వే చెప్పవచ్చుగా అనే విషయముగా అమ్మవారు స్వామివారిని అడుగుతుంది. కేన ఉపాయన లఘునా విష్ణోర్నామ సహస్రకం, ఆ సహస్రనామాలు ఉన్నాయని చెప్పి అన్నావు. మొత్తం మాకు తెలియదు కాబట్టి ఒక నామం చెప్పు అని చెప్పని అడిగినప్పుడు ఆయన గారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, ఆ నామాన్ని నేను జపిస్తూ ఉన్నానమ్మా, నువ్వు కూడా ఆ నామమే జపించుకో అనే విధానంగా స్వామి చెప్పారు. తారక నామం, తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా అని గోపన్న ఆయన గారు ముచ్చటపడ్డాడు. చాలా సులువుగా ఉండే నామం అది. అన్నిటికంటే కూడా రామ అని చెప్పి అనటం వల్ల చాలా సులువుగా ఉండేటువంటి యొక్క నామము, మంచి నామము, పరబ్రహ్మతత్వం యొక్క అంశముగా చేరి ఉన్న నామము. ఏదో ఒకటి మనం ఆ యొక్క జాగ్రత్త వహించి చేసుకోకపోతే మాత్రం ఆ తర్వాత కాలంలో ఇంకెక్కడ బాధపడ్డా ఆ బాధని అదెవడు, ఆ బాధ మొరబెట్టుకునేది ఎవరు, ఎవరికి మొరబెట్టుకుంటే ఎవడింటాడు పక్కవాడు. మానవ దేహంలోకి వచ్చిన విధానంలోనే మొరబెట్టుకుంటుంటే ఎవడు పట్టించుకోవట్లేదు. ఇంత విజ్ఞానము పరిశీలన జ్ఞానం బుద్ధి వికాసం కలిగి ఉన్నటువంటి యొక్క మానవ దేహంలో ఉన్నటువంటి వాళ్ళే పట్టించుకోవట్లేదు. ఇక మృగప్రాయమై పశుప్రాయమై ఇక పక్షులు క్రిములు వాళ్ళంటి యొక్క ప్రవాహంలో పైబడిన తర్వాత ఇంకక్కడ పట్టించుకునే నాథుడు ఎవడనేటువంటి యొక్క విషయం ఒకటి మన ముందు ఉన్నటువంటిది. దానికి ఏంటంటే మనం జీవితంలో సంపాదించుకోవాల్సినటువంటి యొక్క పుణ్య శాతాన్ని సంపాదించుకోగలిగితే, జ్ఞాన శాతాన్ని సంపాదించుకోగలిగితే, సూక్ష్మదేహంలో ఒక మూల పడేయండి, దాన్ని తీసుకుపోయి సూక్ష్మదేహంలో ఏదో మూల పడేయండి. ఈ నామం కానీ పుణ్యం కానీ జ్ఞానం కానీ పడేస్తే ఆ తర్వాత రక్షణా భారం ఆ యొక్క సుకృతమే చూసుకుంటుంది. ఈ మాట పరమాత్మ 6వ అధ్యాయంలో చెప్పిన మాట. పౌర్వదైహికం పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సహా జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. పూర్వాభ్యాసేన, ఈ మాటలు గీత 6వ అధ్యాయంలో ఉన్నాయి, చూసుకోండి. పూర్వాభ్యాసేన, పూర్వదేహముల అభ్యాసం చేసి ఉంటే అవి నీకు ఈనాడు రక్షణగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. పౌర్వదైహికం, పూర్వదేహములో నువ్వు చేసుకుని ఉన్నట్లయితే అది హ్రియతే హ్యవశోపి సహా, హ్రియతే ఆ సంస్కారం తిరిగి మరలా ఈ మానవ దేహం వైపుకి, మానవ జన్మ వైపుకి హ్రియతే లాగబడతాయి అని చెప్పని అంటాడు. ఈ మాటలు పరమాత్మ గీతలో ముచ్చరించాడు. కాబట్టి ఆ ప్రకారముగా ఈ విషయంలో జాగ్రత్త వహించి ఇంతకాలం కష్టపడ్డారు, శ్రమించారు, చాలా సమయమంతా హెచ్చించారు, పరుగులు తీశారు, ఉరుకులు తీశారు. ఆ కుటుంబంలో ఉన్న బిడ్డలు వాళ్ళ కోసంగా చేశారు. మంచిది, అది ధర్మం కూడా, ప్రతి ఒక్క వ్యక్తి కర్తవ్యం కూడా అయి ఉన్నది.
ఇక చర్మాంకంలోకి చేరి ఉన్నటువంటి విధానం. కాబట్టి చేయాల్సింది ఏమిటయ్యా అని చెప్పానంటే, ఇంతకాలం పడి ఈ గృహంలో ఉన్న బీరువాల్లో పడేశారు, అవి పట్టకపోతే బ్యాంకుల్లో పడేశారు. ఇక పడేయాల్సింది ఏమిటయ్యా అంటే సూక్ష్మదేహంలో పడేయాల్సినవి ఉన్నాయక. అది కనుక సూక్ష్మదేహంలో పడ్డట్లయితే మన ఎదురుగా ఉన్న ప్రవాహం నుండి కొంత రక్షింపబడే అవకాశం అనేది ఏర్పడుతుంది. కనుక విశ్వం పశ్యతి, చూడు, పశ్యతి చూడు అంటున్నాడు. పశ్య అంటే చూస్తాం, పశ్య ఆజ్ఞార్థకం, చూడు అని అర్థం. పశ్యతి చూస్తూ ఉన్నాడు, ఆ చూసినవాడు జాగ్రత్త పడుతూ ఉన్నాడు. కనుక పశ్యతి చూడు అని చెప్పి అంటూ ఉన్నాడు. ఎట్లా ఉంది? కార్యకారణతయా స్వస్వామి సంబంధత. కాబట్టి కార్యకారణతయ అని చెప్పనే మాట చూసినప్పుడు జగత్తంతా కూడా కార్యకారణాత్మకము అంటే ఒకదాని నుంచి మరొకటి ఆవిర్భావం అవుతూ ఉన్నది. కాబట్టి ఈ దేహానికి పుట్టుక, ఈ దేహం పుట్టుక కారణం ఆపై దేహం, ఆపై దేహం పుట్టుక కారణం ఆపై దేహం. ఇట్లా పరంపరగా విశ్వమంతయు కూడా ఈ జీవరాశి అనే ప్రవాహం, పుట్టుక ప్రవాహం సాగిపోతూ ఉన్న విధానము. స్థూలముగా కనబడేటువంటి యొక్క జీవుల నుంచి సూక్ష్మముగా కంటి కనబడకుండా ఉన్నటువంటి జీవుల వరకు ప్రవాహం సాగిపోతూ ఉన్నది. మీరు మైక్రోస్కోప్ వేసుకోండి, ఎన్ని జీవుల్ని కనపడతాయో. కనుక పెద్ద పెద్ద దేహాలు ఉన్నాయి, చిన్న చిన్న దేహాలు ఉన్నాయి. ఇప్పుడు ఏనుగు దేహం ఉన్నది, మనకంటే చాలా భారీగా ఉండే దేహం. ఒంటి దేహం ఉన్నది, అది కూడా దాదాపుగా మనకంటే పెద్దగా ఉండే దేహం. ఇట్లాగా ఉన్నటువంటి ఆ దేహాల నుంచి చిన్న చిన్న దేహాలుగా చూసినట్లయితే, ఇంకా బుల్లి దేహాలుగా చూసినట్టు మొత్తం కూడా ఒక దేహముల యొక్క ప్రవాహము, నదీ ప్రవాహముగా ఉన్నాయి. కాబట్టి కార్యకారణాత్మకముగా పోతూ ఉన్నాయి. కాబట్టి మనం కొంచెం జాగ్రత్త చేసుకోవటానికి గల అవకాశాలుగా మనకు ఏర్పడి ఉన్నాయి. కాబట్టి ఈ ప్రకారముగా ఈ విషయాన్ని అందరూ కూడా గమనించుకుని మరి రక్షణ విధానం ఏంటని చెప్పానంటే సూక్ష్మదేహ సంపద అని అన్నారు. స్థూలదేహ సంపద కాదు, సూక్ష్మదేహ సంపద. అది పుణ్య సంపద, జ్ఞాన సంపద. పాపం కూడా సంపదే, అది సంపాదించుకుంటే అదే వస్తుంది. అయితే ఆ పాపం అనేది ఇంకా ఈ నదీ ప్రవాహం వైపుకి లాక్కుపోవటానికి అది దోహదపడే పరిస్థితి ఏర్పడుతుంది. అది ఈ రెండు అంశాలు మన పరమాత్మ గీతలో చెప్పుకొస్తూ ఉన్నాడు. ఆసురీం యోనిం ఆపన్న మూఢ జన్మని 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 పోతా ఉంటుంది. ఆసురీం యోనిం ఆపన్న, ఆసురీ యోని అని చెప్పనంటే ఇక మానవేతర దేహముల యోనులలో నుండి ప్రయాణం చేసే విధానం. దాన్ని భాగవతం కూడా కలయోనులెందెల్ల గర్భాద్యవస్థల పురుషుండు దేహి అయి పుట్టుచుండు అనే మాట వాడాడు. కలయోనులెందెల్ల, కలయోనులు అంటే నానా రకాలై ఉన్నటువంటి ఆ జీవుల నుంచి కూడా పుట్టుకలు సాగిపోయే విధానం అనేది ఒకటి ఉందనే మాట భాగవతం. కలయోనులెందెల్ల గర్భాద్యవస్థల పురుషుండు దేహి అయి పుట్టుచుండు తన్నెరుంగడు కర్మతంత్రుడై కడపట ముట్టడు భవశతములకునైనా దీన శుభము లేదు దివ్య కీర్తియు లేదు జగతి పుట్టి పుట్టి సచ్చి సచ్చి పుట్టి పుట్టి సచ్చి సచ్చి. ఎన్నిసార్లు చెప్పాలి? పుట్టి పుట్టి సచ్చి సచ్చి పురనేల మనకు పుట్టని సావని త్రోవెదగి కొనుట దొడ్డ బుద్ధి. ఈ పుట్టుక సావులు లేకుండా ఉండేటువంటి యొక్క మార్గాన్ని చూసుకోవటం పెద్ద బుద్ధిరా, దొడ్డ బుద్ధిరా అన్నాడు. అలాంటి మంచి అవకాశముగా ఉన్న బొందిలో, దేహములో మనం వచ్చి పడ్డాం. ఆ పడ్డ విధానం కూడా ఏ సుకృతమో లాకొచ్చి పడేసిన విధానం. కాబట్టి ఇక్కడ మనకి మంచి అవకాశం, సంపాదించుకునే అవకాశం ఉందన్నమాట. వేరే దేహాలలో ఉన్న జీవులకు అవకాశాలు లేవు. ఇతర జీవులు యజ్ఞం చేస్తాయా, యాగం చేస్తాయా, పూజ చేస్తాయా, తీర్థయాత్రలకు పోయేస్తాయా, అభిషేకాలు చేస్తాయా, అర్చనలు చేస్తాయా, ఏం చేస్తాయి చెప్పండి? అవన్నీ కూడా ఏ ప్రాణికి అవకాశాలు లేవు. ఏవి చేసేదైనా మానవుడే. కాబట్టి ఈ విషయంలో యజ్ఞం చేస్తే మోక్షం కాదండి, పూజ చేస్తే మోక్షం కాదండి, జపం చేస్తే మోక్షం కాదండి అనేటువంటి యొక్క అవివేకంలోకి పోయి దూరం చేసుకుని ఇటు ధ్యానం చేయలేక, అటు పుణ్యం సంపాదించుకోలేక ఉభయ భ్రష్టత్వముగా కామాకండి.
కాబట్టి ఏవైనా ఇవన్నీ కూడా శాస్త్రం చెబుతున్న విధానం కాబట్టి మనకు ఆ పుణ్యం ఉన్నట్లయితే రక్షింపబడతాం ముందు, ఆ తర్వాత మోక్ష విషయంగా ప్రయత్నం చేస్తాం, యోగ సమాధిని పొందుతాం. ఆ యోగ సమాధి కూడా చెబుతున్నమాట పరమాత్మ గీతలో. మనుష్యానాం ఏం చెప్పాడంటే ప్రయత్నతమానస్ యోగి సంశుద్ధ కిలిబిష అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతిం. అనేక జన్మ, అనేకం అంటే ఎన్ని జన్మలండి? అనేకం అంటే 2, 3, 10, 20 చెప్పండి ఇప్పుడు ఆ పదానికి అర్థం. అనేక జన్మ సంసిద్ధ, అనేక అంటే అక్కడ లెక్క లేదేక. ఎందుకంటే వాడి యొక్క ప్రయత్నం బట్టి, సుకృతాన్ని బట్టి, వాడి చేసే సాధన బట్టి వచ్చే అంశం కాబట్టి స్వామివారు అక్కడ ఇన్ని అనే మాట చెప్పే అవకాశం లేక అనేక జన్మ అని అన్నాడు. ఇంకోసారి ఏమన్నాడు? బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. మరోసారి ఆ పదం వాడాడు. బహూనాం జన్మనాం అంతే చివర. బహూనాం, బహూనాం అంటే ఏంటండి? 6, 7, 10, 30, 40 లెక్కలేదు. బహూనాం ఎంత కర్మ పెట్టుకున్నావో లోపల సూక్ష్మ దేహంలో, ఎంత కర్మ పెట్టుకున్నావో, ఎన్ని జన్మలుగా వస్తూ ఉన్నావో, ఎక్కడెక్కడ ఎన్ని కార్యాలు చేశావో, ఏ దోష కార్యాలు చేశావో, ఎంత సూక్ష్మ దేహంలో ఆ యొక్క అదంతా కూడా నిక్షిప్తం చేసుకున్నావో ఉన్నటువంటి విధానం కాబట్టి ఇక ఆ కర్మ విధానాలుగా ఉన్నటువంటి జీవుల యొక్క విషయముగా ఇక వాళ్ళ ప్రయత్నంపై ఆధారపడి ఉన్నది కాబట్టి వాళ్ళకి ఇన్ని జన్మలు అనే చెప్పే అవకాశం ఆయనకు కూడా రాక, సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు, అంతా తెలిసిన వాడే అయినా కానీ ఆ చెప్పటానికి మాత్రం ఆయనకు కూడా సాధ్యం కాని అంశం అయిపోయింది చివరికి. సర్వేశ్వరుడు కూడా, సమస్తం ఎరిగి ఉన్న సర్వేశ్వరునికి కూడా ఆ విషయంలో చెప్పడానికి సాధ్యం కానటువంటి యొక్క అంశం అయిపోయింది. అందువల్ల బహూనాం జన్మనాం అంతే అనే పదం వాడి ఆయన వదిలిపెట్టేశాడు. కాబట్టి ప్రకారముగా అనేక జన్మ పరంపరా విధానాలేవో ముందు ఈ కార్యకారణములలో చేరి ఉన్నటువంటి యొక్క విధానం కాబట్టి ఏదైనా మనం కొంత రక్షింపబడాలి అని చెప్పనంటే వాళ్ళు చెబుతున్నటువంటి చిన్న చిన్న కార్యాల నుంచి పెద్ద పెద్ద కార్యం. చిన్న చిన్న కార్యములంటే యజ్ఞము, దానము, తపస్సు. యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంత్యశ్చ మాం భక్త్యా. నా భక్తుడు గారా, నమస్కారం చేయరా, నన్ను స్మరించరా, నన్ను గానం చేయరా, నా వైపుకు తిరిగి ఉండరా. ఇది వాళ్ళు చెబుతున్నటువంటి మాట. ఏ రూపకంగా కానీగాక, ఏమి అటు జపంగా ఉంటావా, నామంగా ఉంటావా, కీర్తనగా ఉంటావా, ఏదై ఉంటావా, ఎట్లయినా కానీగాక నీవు పానీయంబులు త్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ సంతత శ్రీనారాయణ. భాగవతంలో ఆయన గారు చెప్పుకొచ్చే అంశాలు చాలా బాగా ఉండేటువంటిది ప్రహ్లాద చరిత్రల్లో. ఈ ప్రకారముగా నువ్వు ఎట్లయినా కానీగాక నీవు ఆ వైపుకి తిరిగి ఉండు, ఆ సంస్కారాలు సంపాదించుకో, ఆ పుణ్యశాతం సంపాదించుకో, సూక్ష్మదేహం పవిత్రం చేసుకో, పావనం చేసుకో. జపంతో చేసుకుంటావా, నామంతో చేసుకుంటావా, యజ్ఞం ద్వారా చేసుకుంటావా, పూజ ద్వారా చేసుకుంటావా, ఆ చేసుకునే విధానం చేసుకున్న తర్వాత నీకు ధ్యానం బాగా అభ్యావకాశం ఉంటుంది. కడగబడితే కదా సూక్ష్మదేహం నిలకడగా ఉండేది. నువ్వు కడగకుండా మాలిన్యములుగా పెట్టి ధ్యానం చేస్తాను ఉండే అవకాశం ఎక్కడ ఉన్నది? నేను ధ్యానం చేస్తాను, 30 ఏళ్ళ ఉపదేశం ఉంది, నేను ధ్యానం చేస్తున్నా, అది ఉండటం లేదు అంటాడు వాడు. ఏముంటుంది చెప్పు? లోనంతా మాలిన్యాలు బాగా పెరిగిపోయి ఉంటే, లోపల మగిలాలను పెరిగిపోయి ఉంటే దాంతో ఏం కూర్చుంటావని చెప్పేసి అని కూర్చున్నది లోన కూర్చొనేస్తాయా? ఆ గబ్బు దేహంతో ఏడ కూర్చుంటావు? ఆ శబల బ్రహ్మాత్మిక ఈశ్వర స్థానం, అది మహాకారణం అంటే ఈశ్వర స్థలం. అది ఆ మహాకారణ స్థలంలో ఈశ్వర సాన్నిధ్యంలో గబ్బు దేహాన్ని పెట్టుకొని మాలిన్యాల గల దేహాన్ని పెట్టుకుని కూర్చుంటాయని చెప్పినంటే అది కూర్చొని ఇస్తుందా మహాకారణం? తిట్టి పారేస్తుంది ఆ పని. కాబట్టి ఆడకు పోవటానికి ముందే నువ్వేం చేయాలని చెప్పనంటే సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంత్యశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే అన్న విధాయకాలుగా ఆ మార్గాలు కలిగి ఉండు. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవం ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటే నీ సూక్ష్మదేహం పావనమవుతుంది, శుద్ధమవుతుంది. కాబట్టి అప్పుడు నువ్వు ధ్యానంలో కూడా బాగా ఉండగలిగే అవకాశము నీకు ఏర్పడుతుంది. ఇలాంటి యొక్క విషయాలలో అజ్ఞానముతో, అవివేకముతో, తెలియంతనముతో
భ్రాంతులలో మునిగి ఇది ఇది కాదు ఇది కాదు, జపం వద్దు, ధ్యానం వద్దు, యజ్ఞం వద్దు, పూజ వద్దు, ఇవన్నీ మోక్షం, ఇవన్నీ చేస్తే మోక్షం వస్తుందా అన్న విధానం దూరం చేసుకున్నావు అని చెప్పనంటే పుణ్యశాతం కాస్త పోయి ఎక్కడో పడిపోతుంది. ఇక సూక్ష్మ దేహంలో ఉన్న పాప శాతాలకి భద్రత ఏర్పడుతుంది. బతికిపోయామరా, వీడికి ఇలాంటి పట్టకపోవటం వల్ల మనం కొంచెం ఒకంతగా చక్కగా భద్రంగా ఉండే అవకాశం ఏర్పడింది. ఈ తర్వాత కాలంలో వీడిని తీసుకుపోయి ఎక్కడ నరక గోపాలలో పడేద్దామని చెప్పిన ఉద్దేశంతో లోన ఉన్నవి కూడా అమ్మగా కూర్చుంటాయన్నమాట. కాబట్టి ప్రకారముగా కడిగి వేసుకోవాలి, ఏదో రూపం కడిగి వేసుకొని మనకు చెబుతున్నటువంటి ఒక మాట. యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని కూడా స్వామి చెప్పారు. యజ్ఞములలో కల్లా జపయజ్ఞం నేనై ఉన్నాను, నా విభూతై ఉందని చెప్పని కూడా చెబుతూ ఉన్నాడు. ఎన్నో రకాలుగా మీకు భగవద్గీతలో స్వామివారు చెప్పే అంశాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా అందుబాటులోకి నీకు ఏదైతే అందుబాటులో ఉంటుందో అవకాశాలు ఉంటాయి, అవల్ల వాడుకో. నీకు అవకాశాలు ఉన్నాయి, ఏదో దాన్ని పట్టుకో, దాన్ని వాడుకుంటా ఉండు తప్ప అవి దూరంగా పారేసుకున్నావు అని చెప్పనంటే ఆ తర్వాత విలపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అనేక కర్మలు సూక్ష్మదేహంలో చేరి ఇక ఈ నదీ ప్రవాహముగా ఉన్న కార్యకారణ విశ్వం పశ్యతి కార్యకారణగా ఉన్నటువంటి భవసాగరం వైపుకి మళ్ళా లాక్కుపోయి పడవేసే విధానం ఉంటుంది. కాబట్టి వచ్చిన జీవితం పావనం చేసుకోవడానికి మంచి మార్గములుగా మహాత్ములు ఇచ్చారు. ఏమి పూజకుడు సమమ స్తోత్రం, అట్లా పూజ, జపము, స్మరణ, ధ్యానము మొత్తం కూడా చెప్పారు కదా. ఏది పట్టుకున్నా కానీ నీకు ఆ వైపుకి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు కొంచెం అవగాహనతో తీసుకోవాల్సి ఉంటుంది. లేని పక్షముగా ఉంటే జన్మ నష్టం, అవిజ్ఞాతే జన్మ నష్టం, విజ్ఞాతే జన్మ సార్థకం అన్నారు గనుక మృత్యువు ముంచుకొస్తూ ఉన్నది, పొంచి ఉన్నది. ఏ సమయంలో దెబ్బ వేస్తుందో, ఏ సమయంలో రాలిపోతుందో దేహము, ఎక్కడ పోయి పడతావో తెలియని విషయం. కాబట్టి ఉన్న సమయములో ఈలేం వరకు ఉన్న మార్గాలను పట్టుకుని ప్రయాణం చేయటమే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క కర్తవ్యమై ఉన్నటువంటి విధానము. అది ఇంకా ఎలాంటి భావాలు మీలో ఉంటే అవి అట్లాగే పెట్టుకోండి. చెప్పిన విషయాలు మాత్రం అవగాహనలోకి తీసుకోండి అంతవరకే. ఏమి ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.